మాత్రే నమః. నా పేరు సీతాలక్ష్మి ధవళ. నేను 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి అనే జానపద కథని చదివి వినిపిస్తున్నాను. మీరు కూడా వింటున్నారు. అందులో భాగంగా గత వారం మన విజయకుమారు ఆ పూజారి శివమ్మ దగ్గరికి వెళ్ళి రోజు ఆవిడకి సేవలు చేసి ఆవిడ చూస్తున్నమాట పట్టుకుని, ఏంటి నాయనా నువ్వు చూస్తుంటే క్షత్రియులా ఉన్నావు, ఈ రాజ దుస్తులు ధరించావు, ఈ చీపురు పట్టుకోవడం ఏంటి, ఈ నీళ్లు జల్లడం ఏంటి, ఈ ముగ్గులు పెట్టడం ఏంటి, ఎందుకు నాయనా ఈ పని అంటే ఇదంతా చెప్తాడన్నమాట. ఈ పిశాచము తను బయలుదేరి దగ్గర నుంచి ఏంటేంటి చేసాడు అవన్నీ చెప్తే, అప్పుడు అమ్మా నేను ఇది జరిగిందంతా నీకు ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ 9 రోజులు నీకు సేవ చేస్తున్నాను నేను చెప్పానమ్మా. ఇక నీ ఇష్టము, నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆ పుణ్యాన్ని నేను ధారపోయించడం, నేను అడగడం అది న్యాయం కాదమ్మా. నేను వచ్చిన పని నీకు చెప్పాను కదా, నీ త్యాగగుణం వల్ల నువ్వు చేసావు అంటేను. అప్పుడు శివమ్మ అంటారు, బిడ్డ సమస్త రాజ్యభోగాలను వదులుకుని కేవలం హింసాకాండం రూపుమాపి అహింసా సిద్ధాంతం వల్ల ఇంతమంది దేశానికి క్షత్రియ వంశానికే నువ్వు మేలు చేయాలని సంకల్పించావు. ఎన్నో రోజులైంది తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చావు, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని వచ్చావు నాయనా. నీకు అది కాకుండా 9 రోజులు నాకు ఉడిగం చేసావు, నాకు పనులు చేయకుండా నువ్వే చేసావు, నీకు రుణపడి ఉండిపోయాను నాయనా. కాబట్టి నేను ఆ భూతానికి రక్తదానం వల్ల కలిగిన పుణ్య ఫలితాన్ని నేను సంతోషంగా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుందన్నమాట పూజారి. ఆవిడ చెప్పగానే విజయ్ కుమార్కి ఎక్కడలేని సంతోషం వచ్చి, తల్లి నువ్వు జగన్మాతవు, నీ ఉదార బుద్ధి ఆదిశేషుడైనా వర్ణించలేడు కదమ్మా. నీ వల్ల ఆ భూతానికి బలి కావలసిన అనేక మంది ప్రాణాలు రక్షించబడతాయి, ఆ భూతం కూడా తన శాప విముక్తి పొందుతుంది అంటే ఈ లోపల వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లవారిపోతుందన్నమాట. కుమార తెల్లవారిపోయింది, నువ్వు నీ కాలకృత్యాలన్నీ తీర్చుకుంటురా, నేను నా పనులన్నీ చేసుకుని నీకు శుచిగా ఆలయానికి వస్తాను, అక్కడేమో ఉచిత రీతిని నా పుణ్యాన్ని నేను ధారపోస్తాను అని చెప్పింది. అలాగే శివమ్మ తన పనుల మీద వెళ్ళిపోయింది. విజయకుమారుడు కూడా తన కాలకృత్యాలన్నీ నేను స్నానము అన్నీ చేసుకుని శుచిగా ఆలయం వస్తాడనమాట. వచ్చేటప్పటికి అక్కడ ఆ పూజారి శివం కూడా తన దేవికి అలవాటు ప్రకారంగా అన్ని నిత్య విధులన్నింటినీ పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలులోని పుష్పమాలంకలతో అమ్మవారికి చక్కగా అలంకరించి నైవేద్యాలు కూడా అక్కడ పెట్టిందన్నమాట. పెట్టి శివమ్మ ఈ లోపల విజయకుమార్ కూడా అక్కడ కూర్చుంటే ఒక పంచపాత్రలతో శుద్ధోదకాన్ని తెచ్చి దేవి ఎటు నిలిచి, రాజకుమార పిశాచ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణ కుమారుని పేరు ఏమిటి అంటే, అమ్మ అతని పేరు కరటక శాస్త్రి అంటే అని విజయకుమారుడు చెప్తాడు. దేవి జగన్మాత కరటక శాస్త్రి అనే ఆ బ్రాహ్మణ కుమారుడు స్వయంకృత పాపభారం చేత పిశాచ రూపాన్ని పొందాడు. మహానగర ప్రాంతంలో ఒక తాటి చెట్టు మొవ్వులో నివాసం ఉంటున్నాడు. మార్గస్థులు వచ్చిన వాళ్ళందరినీ బలి చేసుకుంటున్నాడు. నేను పూర్వము ఒక మాదిగ వృద్ధ దంపతుల కుమారుడు చిన్నప్పకు చేసిన రక్తదాన పుణ్య ఫలితంలో అర్ధ భాగాన్ని ఆ పిశాచ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణ కుమారుడికి చెంది అతడి విముక్తి పొందుగాక. నీ సాన్నిధ్యంలో నా పుణ్యభాగాన్ని అర్ధభాగాన్ని ఇందులో ధారపోస్తున్నానమ్మా అని ఆ పూజారి శివమ్మ పంచపాత్రలని ఆ జలాన్ని తీసుకుని కుడి చేతిలో పోసుకుని హస్తోదకాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టిందన్నమాట. అనంతరం ఆమె దేవికి మరి కొన్ని విధులు నెరవేర్చుకుని విజయకుమారుడితో పాటు యువతల బయటికి వచ్చిందన్నమాట. అప్పుడు విజయకుమారుడు ఎంతో ఆనందం చేసి, విజయకుమార నీ కోరిన ప్రకారమే చేయవలసిన దాన్ని పూర్తి చేశాను. ఈ రోజు ఇక్కడ నాకు అతిథిగా ఉండు, నేను పెట్టిన దాన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించిన ఆయన అంటే, తప్పకుండా అమ్మ, అంతకన్నా నాకు భాగ్యం ఏముందని వెంటనే విజయకుమారుడు ఆ రోజు ఆవిడకి వాళ్ళ ఇంట్లో అతిథిగా ఉండి ఆవిడ ఆతిథ్యాన్ని స్వీకరించి మనసులో సంతోషంతో ఆవిడకి చక్కగా నమస్కరించి, తల్లి మిగతా కార్యభారం కూడా ఆ జగన్మాత వల్ల నీ వల్ల నాకు కార్యం సఫలీకృతం కావాలని దీవించు తల్లి అని ఆవిడకి కాళ్ళకి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరతాడనమాట. అలా వెళ్తూ ఉంటుంటే మళ్ళీ దారి తెలిసిందే కాబట్టి మహానగరం పొలిమేరకు వస్తాడు. వచ్చి మళ్ళీ అక్కడ తాటిదీపు దగ్గర ఆ పిశాచం విముక్తి పొందిందో లేదో తెలుసుకోవాలి కదా.
అక్కడ వెళ్ళగానే అతనికి ఆశ్చర్యంగా కలిగినట్లు ఒక 25 సంవత్సరాల లోపు గల ఒక బ్రాహ్మణ కుమారుడు ముఖాన చక్కగా విభూతి రేఖలతో కుంకుమతో అలంకరించుకుని మంచి వర్చస్సుతోనే ఆ తాటి చెట్టు నీడన నిలిచి ఉన్నాడనమాట. విజయ్ కుమార్ చూచిన వెంటనే అతడు పాదాల మీద పడిపోయాడన్నమాట. పుణ్యాత్మ, నీ అనుగ్రహం ఉండబట్టి ఈ పిశాచ రూపాన్ని నుండి నేను విముక్తున్నయ్యాను. నీ మేలు జన్మ జన్మలకి నేను మరవలేను అంటే, బ్రాహ్మణ కుమార, ఇందులో నేను చేసిందేముంది? అంతా ఆ తల్లి అనుగ్రహము, ఆ పూజారి శివమ్మ కానీ ఆవిడ తను చిన్నప్పకు చేసిన ఆ రక్తదానంలో ఫలితాన్ని పుణ్యాన్ని ధారపోయకపోతే నేనేం చేయగలను? నువ్వు ముందు అక్కడికి వెళ్ళి ఆవిడ తాలకి నమస్కరించి ఆవిడ ఆశీస్సులు తీసుకో అని అంటారు. అనంతరం నువ్వు ఎక్కడికి వెళ్తాలో అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. అలా అనగానే బ్రాహ్మణ కుమారుడు వెంటనే తప్పకుండాను అంటే ఆయన అయితే నీ ముందు కర్తవ్యం ఏమిటి? ఎక్కడైనా ఏదైనా వెతుక్కుంటావా, లేకపోతే మళ్ళీ ఏ బైరాగి ఎవరైనా కనబడితే వెళ్తావా ఏంటంటే, హరి 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 అలాంటి ఆ బైరాగి తాలూకా మాటలు నాకు ఇంకా ఆ పాపి తాలూకా మాటలు ఎందుకండి నన్ను అలా మళ్ళీ పాపత్వం చేస్తారు? ఇంకా లేదు, నేను ఆ పూజారి ఆ శివమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి నమస్కరించి నేను ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి చక్కగా నేను తపస్సు చేసుకుంటాను అని అనిస్తాడు. సరే సరే నాయన, నీకు శుభం కలుగగాక అనేసి తను కూడా నీ సంకల్పం నెరవేరాలి అనేసి తను వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు సంతోషం నాయన అని తనకు విజయ కుమారుడు కూడా ఇంకా అతనికి అనేకమైన కృతజ్ఞతలు చెప్తాడు. బ్రాహ్మణ కుమారుడు ఈ విజయ కుమారుడు ఇంకా మహానగరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడనమాట. తన కర్తవ్యం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఆ పట్టణంలో ఉన్న ప్రాకారాలు, కట్టడాలు, వంపు సంపులు అంటే నగర వీధి ఆ మార్గాలన్నీ కూడా చక్కగా వైభవంగా ఎంత చక్కగా ఉన్నాయి. రాచవీధులు కూడా అన్నీ అలా రాచవీధులు గుండా అలా అన్నీ ఆ శోభలు అన్నీ తిలకించుకుంటూ ఉంటాడనమాట. ఆ పట్టణంలో ఉద్యానవనాలు, ఆ రాచవీధులు, గోపురాలు అన్నీను వెళ్తూ ఉంటే ఆ నగర వాసులందరూ ఒక కొత్త మనిషిని, వింత మనిషిని చూసుకుంటున్నట్టుగా గుంపులు గుంపులుగా మూగుతుపోతారన్నమాట. విజయకుమారుని చుట్టూ చూస్తూ ఉంటారన్నమాట. నేను కూడా వీళ్ళని మనిషినే కదా, ఒక వింత మృగాన్ని చూసినట్లు ఎందుకు చెప్ప అంటే మర్చిపోతాడు అన్నమాట. తను ఎందుకు ఇలా విరగబడి చూస్తున్నారు అని ఒకసారి అడుగుతాడు. ఎలా బయటపడ్డావు నాయన? 5 సంవత్సరాల క్రితం నుంచి మా నగరంలో ఒక్క కొత్త వ్యక్తి అయినా ప్రవేశించలేదు కదా. పొరపాటున ఎవరైనా వస్తే తాటి తోటలో నా భూతం పొట్టను పెట్టుకుంటుంది కదా. నువ్వు ఎలా వచ్చావు? ఆ భూతం నిన్ను ఎందుకు చంపకుండా వదిలింది అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట. ఓహో, అందుకా వీళ్ళు అని అప్పుడు చెప్తాడు. అయ్యలారా, మీకు ఇంకా భూతం భయం ఏమీ అవసరం లేదు. మీరు అది తన పిశాచ రూపాన్ని నుంచి విముక్తి పొందింది, తను చూసుకుంది. ఇక ఏ కొత్త వాళ్ళైనా మీ నగరంలోకి యథేచ్ఛగా మీరు వెళ్ళొచ్చు, వాళ్ళు రావచ్చు అని విజయకుమార్ చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి ఆనందపడిపోయి ఆ వర్తమానాన్ని వెంటనే ఆ రాజ్యం తలక రాజైన చంద్రసేన మహారాజుకి చెప్తారన్నమాట. ఈ చంద్రసేన మహారాజుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ భూతం ఎట్లు మా నగరం వదిలి వెళ్ళిపోయింది తెలుసుకోవాలని వెంటనే భూతాన్ని జయించిన నా కొత్త వ్యక్తిని నా దగ్గరికి మన అంతఃపురానికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడనమాట. అప్పుడు కొందరు పరిచారకులు ఉంటారు కదా, రాజభటులు విజయకుమారుణ్ణేమో ఆ రాజు సన్నిధికి తీసుకువెళ్తారన్నమాట. ఆ మహానగరాన్ని చంద్రసేన మహారాజు పరిపాలిస్తుంటాడు. ఆయన మంత్రి, సామంతులు, పురోహితులు పరివారంతో కొలువు తీరి ఉంటాడన్నమాట. కొంత వెంట ఈ భటులు ఉన్నారు కదా, విజయకుమారుని ఆ సభా మండపానికి రాజ సన్నిధికి తీసుకెళ్తారన్నమాట. ప్రభు, ఈ యోధుడే మన నగరాన్ని చిరకాల నుండి పీడిస్తున్న భూతాన్ని పారదోలి యథేచ్ఛగా మన నగరంలోకి ప్రవేశించాడని అక్కడ భటులు చెప్తారు. చంద్రసేన మహారాజు నిలబడి విజయకుమారుని సగౌరవంగా తోడుకొని తన వద్ద ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టి, అయ్యా, మీరు చూస్తుంటే మీ రూపును ఈ రాజు లాంఛనాలు ఇవన్నీ మీ రాజపుత్రుడుగా ఉన్నట్టుగా నాకు తోచుతోంది. నాది సరైన ఊహైనా అంటేను ప్రభు, మీరు ఊహించింది సరైనదను. మాది నాగపూర్ వంశము. నేను ఆ వంశ యువరాజును. నా పేరు విజయకుమారుడు. మా తండ్రి పేరు ఛత్రపాలుడు, మా తల్లి రమాదేవి అని నాగపురమా, దాని పేరేనే ఎప్పుడు వినలేదే, మా నగరంలో ఎంత దూరంలో ఉంటుందంటే అని చంద్రసేన మహారాజు అంటాడనమాట. మీ నగరానికి దక్షిణంగా 500 యోజన దూరంలో నైష్నగరం అనే ఒక మహాపట్నం ఉంది కదా, దానికి ఉత్తర దిశలో మరొక 500 యోజనలు ప్రయాణం చేస్తే మా నాగపురం వస్తుంది అని విజయకుమార్ చెప్తాడు.
ఆ సంతోషం. అయితే రాజకుమార, ఇంత దూరం ప్రయాణం నువ్వు మా నగరం ఎందుకు రావాల్సి వచ్చింది? 5 ఏళ్ల క్రితం నుంచి మా నగరానికి ఎవ్వరిని రానివ్వకుండా ఎవరు వస్తే వాళ్ళని బలి తీసుకుంటోంది కదా భూతము. దాన్ని నువ్వు ఎలా జయించగలవు? నీ రాక వల్ల మా నగరానికి ఉపకారం జరిగింది. ఆ భూతమును మా నగరా నుండి పారద్రోలి ఎన్నో ప్రయత్నాలు చేసాము వెళ్ళిపోవడానికి. ఎన్నో హోమాలు, యజ్ఞాలు, క్రతువులు అన్నీ చేసాము. ఏది చేసినా వెళ్ళిపోలేదు కదా. మరి నువ్వు ఎలాగా ఆ భూతాన్ని ఏమో పారద్రోలేవు అని ఈ చంద్రసేన మహారాజు విజయకుమారుని అడుగుతాడన్నమాట. అంటే తను చెప్తాడన్నమాట. చంద్రసేన మహారాజు విజయకుమారుడు ఓడినలాగైతూ ఆ తోటలోని ఆ స్త్రీ ఆర్తనాదము, అంటే అక్కడ దిగడము, ఆ స్త్రీ ఆర్తనాదం వినడము, తనేమో కొట్టడము, కొట్టిన తర్వాత భూతము తనతో మాట్లాడడము, ఈ పూజారి శివం తలక చిన్నప్పుడు చేసిన రక్తదానంలో సగం ఇస్తే నేను వదిలి వెళ్ళిపోతాను అనడము, తను వెళ్ళడము, ఈ శివమ్మకి ఆ 9 రోజులు ఉపచారాలు చేయడము, శివమ్మేమో ఈయన తాలూక దీనికి మెచ్చి తప్పకుండా నువ్వే లోకానికే, దేశానికి, రాజవంశానికే ఇంత మంచి కార్యక్రమానికి నువ్వు చేస్తున్నావు కదా, నీకు ఈ చిన్న సహాయం చేయలేనా అని పూజారి శివమ్మ రక్తదానము ఆ పుణ్యాన్ని ధారపోయడం వల్ల ఈ ఈ వీడి తలక పిశాచ రూపం పోయింది అని ఇవన్నీ కూడా చెప్తాడన్నమాట. ఆ భూతం పిశాచ రూపం పోయి అక్కడ హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది అని ఇవన్నీ కూడా చక్కగా చంద్రసేన మహారాజుకి చెప్తాడన్నమాట విజయకుమారుడు. మహారాజా, మీ నగరానికి రావాల్సిన కారణం మనం చేస్తున్నాను. అక్కడికి అది అయిపోయింది కదా. అయితే నేను మీ నగరం ఎందుకు వచ్చానంటే, ఇక్కడ కొన్ని నగరాధీశుడైన కీర్తికామ మహారాజుకి అపూర్వ చింతామణి అని ఒక అందగత్త కుమార్తెగా ఉన్నది. ఆ అమ్మాయి తను అడిగిన 5 ప్రశ్నలకు ఏ రాజకుమారుడైతే బదులు చెప్తాడో ఆ రాజకుమారుని వివాహం ఆడుతానని, ఒకవేళ జవాబులు చెప్పకపోతే శిరస్సు ఖండించి భవనానికి వేలగడతానని శపథం పట్టింది. తన గురువు బైరాగి చెప్పిన మాటలు విని ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేని రాజకుమారుడు ఇప్పటికి 1000 మంది హతమార్చింది. ఆ 1000 మందిలో నా వేలు విడిచిన సోదరుడు కూడా ఉన్నాడు. ఆ రాజకుమార్తెగా ప్రశ్నలు చెప్పింది ఒక గురువు బైరాగి అని చెప్పాను కదా. బాలమహర్షి అనే పేరుతో అక్కడ ఉండి ఆ రాజకుమార్ చేత ప్రశ్నలు అడిగిస్తున్నాడని తెలియవస్తోంది. ఆ రాజకుమార్తె చేత జరుగుతున్న ఈ హింసాకాండను చూసి సహించలేక రాజలోకానికి జరుగుతున్న ఈ అపకారాన్ని నేను ఈ హింసాకాండని అరికట్టాలనే పట్టుదలతో నేను నిజమా రాజధానిని వదిలి ఇప్పటికి అతి కష్టం మీద మొదటి ప్రశ్నకి జవాబు తెలుసుకున్నాను. ఎన్నో కష్ట నష్టాలను పడ్డాను. ఇక చెప్పినంతని వింటున్నాడన్నమాట. విని అవురా, ఇటువంటి అపూర్వ విషయం ఎక్కడా విని ఉండలేదు. చింతామణి రాజకుమార్తె గురువైన బైరాగి పట్ల నేర్చుకున్న 5 ప్రశ్నలు ఏవి అని చంద్రసేన మహారాజు ఒక్కసారి అడుగుతాడన్నమాట. అప్పుడు చంద్రసేన మహారాజు ఈ ప్రశ్నలన్నీ చెప్తాడన్నమాట. 5 ప్రశ్నలు ఈ విజయకుమారుడు చంద్రసేన మహారాజుకి వివరిస్తాడు. ఇంకా ఎక్కడలేని పట్టలేని ఆవేశంతో పళ్ళు పట్ట కురుగుతూ, ఓరి వంచకుడా, నీ కపట నాటకము అంతటితో కట్టుబడలేదన్నమాట. దయతలిచి నిన్ను ప్రాణాలతో ఆ రోజు విడిచిపెట్టడమే నేరమైంది. నా చావు బతుకులు తెలుసుకొని తిరిగి నా రాజ్యం వచ్చి ఇక్కడ ఇంకా నువ్వు నీ అరాచకత్వం చేద్దామనా అంటూ వారి నుంచి ఒక్కసారి కత్తి తీసి జడిపిస్తే విజయకుమారుడు అతని ఆగ్రహ వయసానికి అర్థం చేసుకోలేక, ప్రభు, నేను వచ్చిన పనిని ప్రశ్నల వివరంను తమను అడిగినందుకే నేను వివరించాను కదా, నా వల్ల ఏమైనా అపరాధం ఉంటే క్షమించడని వినయంగా అంటాడు. అప్పుడు చంద్రసేనుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఖడ్గమును తిరిగి వరలో ఉంచి, విజయకుమార, నాకు నీపైన ఆగ్రహం ఏమీ లేదు. చింతామణి దగ్గర చేరి ఆ బాలమహర్షి వంచకుడు, బహు దుర్మార్గుడు నా నగరంలో చేరి నాచే పరావించబడి ప్రాణం దక్కించుకుని పారిపోయాడు. తన ప్రశ్నల మూలంగా ఇంకా చావు బతుకులు ఎలా ఉన్నారో అని మరణించి చూస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి తన దుండగాలు అరాచకాలు సాగించాలని ఆలోచిస్తున్నాడు. ప్రభు, మరి ఆ బైరాగికి మీకును ఎటువంటి సంబంధము? వాడు మీ నగరంలో చేసిన అపచారం ఏమిటి అని విజయకుమారుడు అడుగుతాడు. తప్పకుండా నాయన నేను వివరిస్తాను అని ఆ వివరం అంతా నీకు చెప్పవలసి ఉంటుంది తప్పకుండాను. అప్పుడు చింతామణి ద్వారా ఆ బైరాగి వేసిన 5 ప్రశ్నల్లో నీ 2వ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, సావధానంగా విను అని చంద్రసేన మహారాజు అప్పటికి కొన్ని సంవత్సరాలకు పూర్వం అప్పుడు జరిగిన తన స్వంత గాథలో ఉన్న ఒక ఘట్టాన్ని ఈ విధంగా, అంటే ఆ బైరాగి వీళ్ళ రాజ్యంలో చేసిన ఆ ఘోరాన్ని మన విజయకుమారుడికి చెప్పడాను ప్రారంభిస్తాడు. ఏం చూద్దాము
ఏంటి ఆ బైరాగి ఈ చంద్రసేన నగరంలో చంద్రసేన మహారాజుకి ఏం అపకారం చేశాడా, ఎందుకు తను అంత ఉగ్రంగా ఆవేశపడుతున్నాడో బైరాగిని చంపాలనే అది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు చక్కగా ఈ కథ విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, పిల్లలందరికీ చెప్పండి, షేర్ చేయండి. చక్కగా మనసు రిలాక్స్గా ఉంటుంది ఇలాంటి చదవడం వల్ల, వినడం వల్ల. కాబట్టి మీ కామెంట్స్ కూడా శ్రీమాత్రే నమః అని పెట్టండి. జై శ్రీమాత్రే.